సో కాకతీయ ప్రస్తావన అని చెప్పేసి అంటారు, అంటే వారి యొక్క మెన్షనింగ్ అని చెప్పేసి. కాకతీయస్ వర్ మెన్షన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి అంటాం. మెన్షనింగ్, ప్రస్తావన దేంట్లో ఉంది. అందులో ఫస్ట్ మనకి గ్రంథాలు, తర్వాత శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్. కాకతీయులు సంబంధించి పేర్కొన్న చాలా పుస్తకాలు ఉంటాయి, అయితే ఇక్కడ ఒక 3 పుస్తకాలు అంతే, ఒక 3 పుస్తకాలు. అండ్ ఒక శాసనాల పరంగా కూడా ఒక 3 ప్రముఖ శాసనాలు. ఇక స్టోరీలోకి వెళ్తున్నప్పుడు అనేక శాసనాల పుస్తకాలు వేసి వస్తాయి. ఇక్కడ ఇనీషియల్గా ఒక 3 పుస్తకాల ప్రకారంగా చూసినప్పుడు కాకతీ దేవత అని చెప్పి అన్నాం కదా, ఆ కాకతీ దేవత గురించి ఎందులో ప్రస్తావన ఉంది అని చెప్పి, కాకతీ దేవత గురించి ప్రస్తావన అది 2 పుస్తకాల్లో ఉంటుంది. అది ఒకటి ప్రతాపరుద్ర యశోభూషణం, రెండవది క్రీడాభిరామం. ఈ 2 పుస్తకాల్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం ఎవరు రాశారు? ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు. యాక్చువల్ ఆయన పేరు అగస్త్యుడు. ఆయన యాక్చువల్ పేరు అగస్త్య. అగస్త్యుడికి ఒక బిరుదు ఉంది, ఆ బిరుదు విద్యానాథుడు. ఇట్ వాజ్ రిటన్ బై అగస్త్య ఆర్ విద్యానాథ. అగస్త్య ఆర్ విద్యానాథ అని చెప్పేసి అంటాం. ఇది గ్రూప్ 2 అడిగిన బిట్. ఇది సింపుల్ బిట్ అడిగాడు. ప్రతాపరుద్ర యశోభూషణం ఎవరు రాశారు? విద్యానాథుడు ఇచ్చినాడు. విద్యానాథుడు యాక్చువల్ పేరు అగస్త్యుడు. అయితే ఈయన 2వ ప్రతాపరుద్ర, చివరి రాజు ఎవరు కాకతీయాస్కి? 2వ ప్రతాపరుద్ర. ఆ 2వ ప్రతాపరుద్ర కాలంలో ఉంటాడు. 2వ ప్రతాపరుద్రాన్ని ఎవరు అంతం చేసేస్తారు? ఢిల్లీ సుల్తాన్ వారు పంపించినటువంటి మొహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడు, జూనా ఖాన్. ఈ జూనా ఖాన్ వచ్చి 2వ ప్రతాపరుద్రాన్ని అంతం చేసేస్తాడు. 2వ ప్రతాపరుద్ర అంతం అయిపోయిన తర్వాత ఈ యొక్క అగస్త్య వరంగల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు విజయనగరానికి. విజయనగరం అయితే అప్పుడు మనకి కాకతీయులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు విజయనగరం వాళ్ళు ఇక్కడ ఉండేవారు. విజయనగరం ఈయన ఏం చేస్తాడు? వరంగల్ని విడిచిపెట్టేసి విజయనగరంకి వచ్చేస్తాడు మన యొక్క అగస్త్య. అయితే విజయనగరంలో ఒక మహిళ, ఆమె పేరు గంగాదేవి అని చెప్పి ఉంటుంది. గంగాదేవి. ఆ గంగాదేవికి గురువుగా పనిచేస్తాడు ఆయన. విజయనగరంలో గంగాదేవి అంటే ఆమె కోడలు, ఆ రాజు యొక్క కోడలు, ఆమె కుమార కంపన యొక్క భార్య ఆమె. ఈ గంగాదేవికి గురువుగా పనిచేస్తాడు ఆయన. మనకి గ్రూప్ 2 బిట్ ఏమడిగాడంటే గంగాదేవి గురువు ఎవరు అని చెప్పి అన్నాడు. గంగాదేవి గురువు అగస్త్య అని చెప్పి అంటాం. అగస్త్య అసలు పేరు, ఆయనకు వచ్చిన బిరుదు విద్యానాథ. అయితే గంగాదేవి ఒక పుస్తకం రాస్తుంది, అది కూడా బిట్. గంగాదేవి ఏ పుస్తకం రాసింది? అది కూడా ఏపీ గ్రూప్ 2లో అడిగిన బిట్. మధుర విజయం. గంగాదేవి రాసిన పుస్తకం మధుర విజయం. అంటే విజయనగర సామ్రాజ్యంలో ఈ పాయింట్ అడిషనల్గా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం మెన్షన్ చేయవలసిన పాయింట్ ఇక్కడ ప్రతాపరుద్ర యశోభూషణం అగస్త్యుడు విద్యానాథుడు రాసినాడు. ఇప్పుడు ఈ గ్రంథంలో కాకతీ దేవత గురించి ప్రస్తావించబడింది అంటారు. కాకతీ డైటీ వాజ్ మెన్షన్డ్ అని చెప్పి అంటాం. ఈ ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీ డైటీ వాజ్ మెన్షన్డ్. సో నెక్స్ట్ ఏమంటామంటే అగస్త్య విజయనగరంలో స్థిరపడ్డాడు అని చెప్పి అంటాం. అగస్త్య సెటిల్డ్ ఇన్ విజయనగర. తర్వాత హీ వాజ్ ద గురు ఆఫ్ గంగాదేవి. ఇతను గంగాదేవి యొక్క గురువు అని చెప్పి అంటాం. హీ వాజ్ ద గురు ఆఫ్ గంగాదేవి. గంగాదేవి యొక్క గురువు అని చెప్పి అంటాం. నెక్స్ట్ గంగాదేవి రోట్ మధుర విజయ. గంగాదేవి మధుర విజయమును రాసింది. ఓకే, గ్రంథాల్లో ప్రతాపరుద్ర యశోభూషణంలో కొన్ని ఇంటర్లింకింగ్ పాయింట్స్ ఇవి. మీరు కూడా చదివేటప్పుడు ఒక పాయింట్ వస్తే దాని లింకింగ్ పాయింట్స్ వెతకడానికి ట్రై చేయాలి. అదే రీసెర్చ్ అని చెప్పి అంటే రీసెర్చ్. ఇప్పుడు ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు? అగస్త్యుడు. ఆయన బిరుదు విద్యానాథుడు.
ప్రతాపరుద్ర యశోభూషణంలో ఏ దేవతకు ప్రస్తావన? కాకతీయ దేవత గురించి ఉంది. రెండవ ప్రతాపరుద్ర లేదా కాకతీయ అంతం తర్వాత ఎక్కడ సెటిల్ అయినాడు ఈయన? విజయనగరం. విజయనగరంలో ఎవరికి గురువు? గంగాదేవి. గంగాదేవి ఏం రాసింది? మధుర విజయం. అంతే. ఇప్పుడు నెక్స్ట్ రెండవ పుస్తకం. నెక్స్ట్ రెండవది. సో ఆ పుస్తకం క్రీడాభిరామం అని చెప్పేసి అంటాం. క్రీడాభిరామం. క్రీడాభిరామం ఎవరు రాసినారు? ఫేమస్ వినుకొండ వల్లభాచార్య. దీన్ని రాసింది వినుకొండ వల్లభాచార్య. వినుకొండ వల్లభాచార్య రాశాడు. అయితే వినుకొండ వల్లభాచార్య రాసిన క్రీడాభిరామం ఒక సంస్కృత గ్రంథం యొక్క తెలుగు అనువాదం. ఇది తెలుగు నాటకం, ఇది తెలుగు డ్రామా అని చెప్పేసి అంటారు. దిస్ తెలుగు డ్రామా వాజ్ అ ట్రాన్స్లేషన్ ఆఫ్ అన్ సాంస్క్రిట్ డ్రామా. ఒక సంస్కృత డ్రామా యొక్క తెలుగు అనువాదమే క్రీడాభిరామం. ఏది ఆ సంస్కృత నాటకం? ప్రేమాభిరామం. ప్రేమాభిరామం ఎవరు రాస్తారు? ఆయన రాసింది రావిపాటి త్రిపురాంతకుడు అని చెప్పేసి అంటారు. రావిపాటి త్రిపురాంతకుడు. ఓకే. క్రీడాభిరామం ప్రేమాభిరామం సంస్కృత తెలుగు అనువాదం. ఇది సంస్కృతంలో ఉంది, ఇది ప్రేమాభిరామం, దానికి తెలుగు అనువాదం. సో ప్రేమాభిరామం అని చెప్పి. సో క్రీడాభిరామం was a translation of Premabhiramam. Premabhiramam in bracket Sanskrit adi. Premabhiramam was written in Sanskrit. Is Sanskrit drama, natakam. Translation of Premabhiramam అని చెప్పేసి అంటారు. సో ప్రేమాభిరామం was written by, ప్రేమాభిరామంను రాసిన వాడు రావిపాటి త్రిపురాంతకుడు. రావిపాటి త్రిపురాంతక. రావిపాటి త్రిపురాంతక అని చెప్పేసి అంటారు. ఓకే. ఇక్కడ సింపుల్ పాయింట్స్. రెండు పుస్తకాలు, దాని పేర్లు గుర్తుపెట్టాలి. ఇక్కడ క్రీడాభిరామం అంటే వినుకొండ. వినుకొండ విష్ణుకుండిన్ల యొక్క జన్మస్థలం అని ఎవరు చెప్పారు? కీల్హరన్. అదే కదా, కీల్హరన్ శ్రీరామ శర్మ అనేవాడు చెప్పినారని చెప్పేసి అన్నాంగా. అది ఆయన పేరు వినుకొండ వల్లభాచార్య. వినుకొండ వల్లభాచార్య రాసిన పుస్తకం క్రీడాభిరామం. ఇది తెలుగు నాటకం, ఇది తెలుగు డ్రామా. అయితే ఈ తెలుగు డ్రామా ఒక సంస్కృత డ్రామా యొక్క తెలుగు అనువాదం. ఇది ఏది ఆ సంస్కృత డ్రామా? ప్రేమాభిరామం. అయితే ప్రేమాభిరామం రచయిత రావిపాటి త్రిపురాంతకుడు. సో రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం, వినుకొండ వల్లభాచార్యుడిది క్రీడాభిరామం. అయితే ఈ క్రీడాభిరామంలో ఏమి ప్రధానంగా ఉంటుంది అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అట. మంచన శర్మ టిటిబా భట్టి. ఈ మంచన శర్మ టిటిబా భట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వరంగల్ని సందర్శిస్తారట. వరంగల్ని సందర్శించి ఆ వరంగల్ యొక్క విశిష్టత, గొప్పతనం గురించి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారట. ఆ డిస్కషనే ఈ యొక్క పుస్తకం అని చెప్పేసి అంటారు. అంటే మన ప్రశ్న ఏమొస్తుంది అంటే, క్రీడాభిరామం ఎవరిద్దరి మధ్య సంభాషణ అంటారు, ఎవరిద్దరి మధ్య డిస్కషన్. సో మంచన శర్మ టిటిబా భట్టి. సో ఆ పేర్లు ఇంపార్టెంట్ ఇక్కడ.